డిసెంబర్ 30వ తేదీ రాత్రి పంజాబ్లో అది ఎప్పటిలాగే ఒక సాధారణమైన చలికాలపు రాత్రి. చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. జనాలు తమ ఇళ్లల్లో వెచ్చగా నిద్రపోతున్నారు. కానీ ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. పాకిస్తాన్ నుంచి జైషే మహమ్మద్ సంస్థకు చెందిన 4 ఉగ్రవాదులు బోర్డర్ దాటారు. వాళ్ళు భారీ ఆయుధాలతో పంజాబ్లోని పఠాన్కోట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఉగ్రవాదులు చాలా తెలివిగా ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నారు. వాళ్ళను చూస్తే ఎవరైనా సరే మన ఆర్మీ వాళ్లే అని మోసపోయే స్థితిలో ఉన్నారు. వీళ్ల ప్రధాన టార్గెట్ పఠాన్కోట్ ఎయిర్ బేస్. ఇది ఇండో పాక్ బోర్డర్ నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండియాకి ఇది స్ట్రాటజిక్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఎయిర్ బేస్. గతంలో పాకిస్తాన్పై జరిగిన 1965-1971 యుద్ధాల్లో ఈ బేస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఆత్మాహుతి దాడి చేయాలన్నది ఉగ్రవాదుల ప్లాన్. ఇక్కడ ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ను డిస్ట్రాయ్ చేయాలని వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. అక్కడికి చేరుకోవడానికి వాళ్ళకు ఒక కారు అవసరమైంది. అయితే అప్పటికే ఉదయం కావడంతో వెలుతురులో ప్రయాణించడం వాళ్లకు రిస్క్ అనిపించింది. అందుకే ఆ రోజంతా వాళ్ళు అడవుల్లో పొదల్లో దాక్కున్నారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం చీకటి పడగానే వాళ్ళు మళ్లీ వాళ్ళ నడక మొదలుపెట్టారు. జానియా రోడ్లో ఏదైనా వాహనం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. రాత్రి సుమారుగా 9:30 సమయంలో ఏకాగర్ సింగ్ అనే వ్యక్తి ఒక ఇన్నోవా కారులో అక్కడి నుంచి వెళుతున్నాడు. అది చూసిన ఉగ్రవాదులు ఆ కారును ఆపమని సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళ ఆర్మీ డ్రెస్ చూసి ఏకాగర్ సింగ్ నిజంగానే ఫౌజీల్ అనుకున్నాడు. ఎలాంటి అనుమానం లేకుండా కారు ఆపాడు. కారు ఆగగానే ఉగ్రవాదులు అతని మొబైల్ లాక్కున్నారు. వెంటనే అతని గొంతు కోసి బాడీని పక్కనే ఉన్న పొదల్లో పడేశారు. ఆ తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుంచి కారులో చాలా స్పీడ్గా బయలుదేరారు. ఆ కంగారులో కారు కాస్త దూరం వెళ్ళగానే రావి నది బ్రిడ్జ్ దగ్గర పాడైపోయింది. చేసేదేం లేక వాళ్ళు ఆ ఇన్నోవాను అక్కడే వదిలేశారు. కొద్ది దూరం నడిచి వెళ్లి చెరుకు తోటల్లో దాక్కున్నారు. అక్కడి నుంచి వేరే వాహనం కోసం మళ్లీ ఎదురు చూడడం మొదలుపెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో వాళ్ళకు ఒక మహీంద్రా XUV 500 కారు కనిపించింది. అది పంజాబ్ పోలీస్ ఎస్పీ సల్వీందర్ సింగ్ కార్. ఆయన తన స్నేహితుడు రాజేష్ వర్మ, వంటవాడు మదన్ గోపాల్తో కలిసి ఒక దర్గాకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి గురుదాస్పూర్ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో కారును రాజేష్ వర్మ నడుపుతున్నాడు. వాళ్ళు కొల్యన్ టర్నింగ్ దగ్గరకు రాగానే ఉగ్రవాదులు కారు ఆపారు. వాళ్ళు కూడా ఆర్మీ డ్రెస్ చూసి మోసపోయి కారు ఆపారు. కారు ఆపగానే ఉగ్రవాదులు తమ రైఫిల్స్ బయటకు తీశారు. బలవంతంగా కారులోకి ఎక్కి ఎస్పీ సల్వీందర్ సింగ్ను, అతని 2 స్నేహితులను కట్టేశారు. వాళ్ళ మొబైల్స్ లాక్కుని అదే ఫోన్ నుంచి పాకిస్తాన్లో ఉన్న తమ లీడర్ కాషిఫ్ జాన్కు కాల్ చేశారు. తమ కరెంట్ లొకేషన్ వివరాలు చెప్పి తమకు కారు దొరికిందని, త్వరలోనే టార్గెట్ చేరుకుంటామని చెప్పారు. వాళ్ళు మాటిమాటికి ఎయిర్ ఫోర్స్ అనే పదాన్ని వాడుతున్నారు. దాన్ని బట్టి ఉగ్రవాదుల టార్గెట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని బందీలుగా ఉన్న ముగ్గురికి అర్థమైపోయింది. దాని తర్వాత కారు కదలడం ప్రారంభించింది. కదులుతున్న కారులోని ఉగ్రవాదులు ఆ ముగ్గురిని లాక్లు, రైఫిల్ బట్లతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత గుల్పూర్ సిమ్లీ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకోగానే ఎస్పీ సల్వీందర్ సింగ్, వంటవాడు మదన్ గోపాల్ వాళ్ళిద్దరికీ కళ్లకు గంతలు కట్టి కదులుతున్న కారులోంచి కిందకి తోసేశారు. వాళ్ళు కిందకు తోసేసిన వాళ్లలో ఒక పోలీసు ఉన్నాడనే విషయం ఆ ఉగ్రవాదులకు అప్పటికి తెలియదు. కారు నడుపుతున్నది రాజేష్ వర్మ కాబట్టి కారు యజమాని అతడి అని భావించి ఉగ్రవాదులు అతన్ని తమతో పాటు తీసుకువెళ్లారు. కారు ముందుకు వెళ్లగానే సల్వీందర్ సింగ్, మదన్ గోపాల్ ఎలాగోలా చేతులు కట్లు విప్పుకుని కళ్లకు గంతలు తీసేసి గల్పూర్ సిమ్లీ గ్రామానికి చేరుకున్నారు. ఉగ్రవాదులు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణను బట్టి ఆర్మీ డ్రెస్లో ఉన్న ఆ 4 పాకిస్తాన్ ఉగ్రవాదులని, ఏదో పెద్ద దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారని సల్వీందర్ సింగ్కు కన్ఫర్మ్ అయింది. అందుకే గ్రామంలోకి రాగానే ఒకరి ఫోన్ నుంచి గురుదాస్పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కానీ ఎవరూ ఆయన మాటలు నమ్మలేదు. తోటి పోలీసుల్లో సల్వీందర్ సింగ్పై పెద్దగా మంచి అభిప్రాయం లేదు. అందుకే ఆయన పార్టీకి వెళ్లి వస్తూ మత్తులో ఏవేవో మాట్లాడుతున్నాడని లైట్ తీసుకున్నారు. తనను ఎవరూ సీరియస్గా తీసుకోకపోవడంతో సల్వీందర్ సింగ్ తెల్లవారుజామున 3:20 గురుదాస్పూర్ SSPకి కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. మరోవైపు ఉగ్రవాదులు రాజేష్ వర్మను విపరీతంగా కొడుతూ అతని ఫోన్ నుంచి పాకిస్తాన్లో ఉన్న తమ హ్యాండ్లర్స్తో టచ్లో ఉన్నారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ను అది ఎవరి కారని అడిగినప్పుడు అది పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ కారని, ఆయన్నే వెనకాల పడేశారని చెప్పారు. ఆ విషయం విన్న హ్యాండ్లర్స్ కోపంతో రగిలిపోయారు. సల్వీందర్ సింగ్ పోలీస్ కాబట్టి అతను పై అధికారులకు చెబితే తమ ప్లాన్ అంతా మటాష్ అవుతుందని భయపడ్డారు. వెంటనే వెనక్కి వెళ్లి సల్వీందర్ సింగ్, మదన్ గోపాల్లను మళ్లీ పట్టుకోవాలని హ్యాండ్లర్స్ ఆర్డర్ వేశారు. కానీ ఉగ్రవాదులు వెనక్కి వెళ్లేసరికి వాళ్ళిద్దరూ ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఆ ఇద్దరూ దొరక్కపోవడంతో ఉగ్రవాదులు తమ కోపాన్నంతా రాజేశ్వరం మీద చూపించారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అత్యంత దారుణంగా కత్తితో అతని గొంతు కోసేశారు. రాజేష్ కొద్దిసేపట్లోనే చనిపోయాడని భావించి కారులోంచి తీసి పక్కనే ఉన్న పొలాల్లోకి విసిరేశారు. ఆ తర్వాత ఉగ్రవాదులు కారులో తమ టార్గెట్ వైపు వెళుతున్నారు. కానీ తీవ్రంగా గాయపడిన రాజేష్ వర్మ ఎలాగోలా ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గరలోని అకాల్గఢ్ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను పోలీసులకు అంతా చెప్పాడు. ఈలోగా ఉగ్రవాదులు చంపేసిన ఏకాగర్ సింగ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో
ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటువైపు ఎస్పీ సల్వీందర్ సింగ్ కూడా పదే పై అధికారులను కాంటాక్ట్ చేసి ఉగ్రదాడి ముప్పు గురించి హెచ్చరిస్తూనే ఉన్నాడు. కొన్ని గంటల్లోనే ఒకే ప్రాంతంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత పఠాన్కోట్ నుంచి ఢిల్లీ వరకు, జమ్మూ నుంచి ఉధంపూర్ వరకు, ఛత్తీస్గఢ్ నుంచి పంచకుల వరకు ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. కొద్దిసేపటికే ఈ వార్త హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్ట్రీ ఆఫీస్ కూడా చేరింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జీ ఎలైట్ కమాండోలు ఉండే మానేసర్కు కూడా వరుసగా కాల్స్ వెళ్లాయి. 2016 జనవరి 1న ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకల్లో ఉంటే భారత అధికారులు మాత్రం ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న వార్తలతో ఆందోళనలో ఉన్నారు. అన్ని ఆఫీసుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే దేశంలోని అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను హై అలర్ట్లో ఉంచారు. ఆర్మీ, పోలీసులు బలగాలు కలిసి క్విక్ రియాక్షన్ టీమ్స్ను సిద్ధం చేశాయి. వాళ్ళు వెతికినప్పుడు ఏకాగర్ సింగ్ కారు, అతడి డెడ్ బాడీ దొరికాయి. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఎస్పీ సల్వీందర్ సింగ్ మహీంద్రా XUV కారు కూడా దొరికింది. అది పఠాన్కోట్ ఎయిర్ బేస్కు కేవలం 500 మీటర్ల దూరంలో వదిలేయబడింది. సల్వీందర్ సింగ్ ఇచ్చిన వివరాలు, అతని కార్ పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర దొరకడంతో ఉగ్రవాదుల టార్గెట్ ఆ ఎయిర్ బేస్ అని స్పష్టమైంది. అదే సమయంలో ఉగ్రవాదుల దగ్గర ఉన్న ఎస్పీ సల్వీందర్, రాజేష్ ఫోన్లను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిరంతరం ట్రేస్ చేస్తూనే ఉన్నాయి. ఒక కాల్లో ఉగ్రవాదులు తమ హ్యాండ్లర్స్తో మాట్లాడుతున్నది ఇంటెలిజెన్స్ వాళ్ళు విన్నారు. త్వరగా టార్గెట్ దగ్గరకు వెళ్లి ప్లేన్స్, హెలికాప్టర్లను పేల్చేయమని హ్యాండ్లర్స్ వాళ్లకు చెబుతున్నారు. అంటే దేశంలోకి ఉగ్రవాదులు వచ్చారని, వాళ్ళ టార్గెట్ ఏంటో కూడా అధికారులకు క్లియర్గా తెలుస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత తెలిసిన తర్వాత కూడా ఉగ్రవాదులు పఠాన్కోట్ ఎయిర్ బేస్లోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యారు. అక్కడ కొన్ని రోజుల పాటు వాళ్ళు సృష్టించిన విధ్వంసం దేశం, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మీడియాలో పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్ గురించి వార్తలు వస్తున్నాయి. పఠాన్కోట్ ఎయిర్ బేస్లో జరిగిన ఉగ్రదాడి ఆపరేషన్ 62 గంటలు గడిచినా ఇంకా కొనసాగుతోంది. కనీసం 4 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని, 3 సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వార్తలొచ్చాయి. ఆపరేషన్ సమయంలో బాంబులు డిఫ్యూజ్ చేస్తుండగా ఎన్ఎస్జీకి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ నిరంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆధారాలు దొరికాయి. భారత్ ఆధారాలను పాకిస్తాన్కు కూడా ఇచ్చింది. దీనిపై దర్యాప్తు చేయడానికి పాకిస్తాన్ నుంచి ఒక జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఢిల్లీకి వచ్చింది. పాకిస్తాన్ కూడా పఠాన్కోట్ దాడిపై అధికారికంగా FIR నమోదు చేసుకుంది. 7 భారత జవాన్లు మరణించిన ఈ దాడి గురించి గుర్తు తెలియని వ్యక్తులపై FIR నమోదైంది. మరోవైపు ఉగ్రవాదులు పఠాన్కోట్ ఎయిర్ బేస్ వైపు వెళుతున్నారని తెలియగానే అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ భద్రత పెంచారు. కొద్దిసేపట్లోనే గరుడా కమాండోలు, డిఫెన్స్ సర్వీసెస్, కార్ప్స్ DSCకి చెందిన ఒక్కో టీంను స్టేషన్ లోపల భద్రత కోసం మోహరించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఢిల్లీలో ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా అధిపతులతో ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్ తర్వాత ఎన్ఎస్జీకి చెందిన ఒక టీంను వెంటనే పఠాన్కోట్కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటికే ఆ 4 ఉగ్రవాదులు పఠాన్కోట్ ఎయిర్ బేస్ లోపలికి ఇంకా ఎంటర్ కాలేదు. వాళ్ళు ఎయిర్ బేస్ గోడ దగ్గరకు చేరుకోగానే వాళ్ళ హ్యాండర్ల నుంచి కాల్ వచ్చింది. అప్పటికే 2తో కూడిన ఒక గ్రూప్ టార్గెట్ దగ్గరకు చేరుకుంది. మీరు 4 ఇంకా లోపలికి ఎందుకు వెళ్లలేదని హ్యాండ్లర్లు వాళ్లను తిట్టారు. దీన్ని బట్టి పఠాన్కోట్పై దాడి చేయడానికి 4 కాదు 6 ఉగ్రవాదులు 2 గ్రూపులుగా వచ్చారని అర్థమైపోయింది. మొదట గ్రూప్ అప్పటికే LOC దాటి ఎవరికంటా పడకుండా పఠాన్కోట్ ఎయిర్ బేస్లోకి చొరబడి దాక్కుంది. ఈ విషయం సెక్యూరిటీ ఫోర్సెస్కు అస్సలు తెలీదు. హ్యాండ్లర్స్ తిట్టిన తర్వాత ఆ 4 ఉగ్రవాదులు ఎయిర్ బేస్ గోడ దగ్గరకు చేరుకున్నారు. ఎయిర్ స్టేషన్ చుట్టూ అటవీ ప్రాంతం ఉంది. భద్రత కోసం గోడల మీద కంచె మాత్రమే ఉంది. లోపల చాలా యూకలిప్టస్ చెట్లున్నాయి. ఆ చెట్ల సహాయంతో ఉగ్రవాదులు తాడు పట్టుకుని ఎయిర్ బేస్ గోడ ఎక్కి కంచెను కట్ చేశారు. మరుక్షణం ఎవరికంటా పడకుండా ఒక్కొక్కరు ఎయిర్ బేస్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఎయిర్ బేస్ లోపల పాతబడిపోయిన MES స్టోర్ షెడ్లున్నాయి. నీరు పోవడానికి పెద్దగా కాలువలు కూడా ఉన్నాయి. తమ ప్లాన్ అమలు చేయడానికి చీకటి పడే వరకు వాళ్ళు ఆ షెడ్లలో, కాలువల్లో దాక్కున్నారు. ఇప్పుడు పఠాన్కోట్ ఎయిర్ బేస్ లోపల ఉగ్రవాదుల 2 గ్రూపులున్నాయి. 2తో కూడిన గ్రూప్ అప్పటికే ఎత్తైన గడ్డలో దాక్కునుంది. తర్వాత వచ్చిన 4 ఉగ్రవాదుల గ్రూప్ కాలువల్లో దాక్కున్నారు. ఉగ్రవాదులు తమతో పాటు 50 కిలోల పేలుడు పదార్థాలు, 30 కిలోల గ్రెనేడ్లు, త్వరగా మంటలు అంటుకునే జెల్ తీసుకొచ్చారు. టెక్నికల్ ఏరియాను చేరుకుని అక్కడ ఉన్న MiG-21 ఫైటర్ జెట్స్, Mi-25, Mi-35 అటాక్ హెలికాప్టర్లను పేల్చేయాలన్నది వాళ్ళ ప్లాన్. ఈలోగా జనవరి 1న ఎన్ఎస్జీ కమాండోల టీం కూడా పఠాన్కోట్ చేరుకుంది. అప్పటికే అక్కడ DSC, గరుడా కమాండోలతో కలిసిన దాదాపు 3060 మంది కమాండోలున్నారు. కమాండోలందరూ తమ పొజిషన్స్ తీసుకున్నారు. ఇక వాళ్లకు ఉగ్రవాదుల కోసమే ఎదురుచూపులు.
వాళ్లను మట్టుబెట్టి భారత సరిహద్దులోకి ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో వస్తే ప్రాణాలు మిగలవని తెలియజేయడం ఒక్కటే మిగిలింది. రాత్రి అవగానే వాళ్ళు యాక్టివ్ అయ్యారు. వాళ్లకు సరైన సమయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఆ తర్వాత 4 ఉగ్రవాదుల గ్రూప్ దాడికి ప్రారంభించే బాధ్యత తీసుకుంది. జనవరి 2వ తేదీ రాత్రి 3 గంటల సమయంలో ఆ 4 కాలువల్లో నుంచి బయటకొచ్చారు. టెక్నికల్ ఏరియా వైపు వెళ్లడానికి గరుడ కమాండోలపై దాడి చేశారు. ఈ ఊహించని దాడి నుంచి కమాండోలు తేరుకునే లోపే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసురుతూ డిఎస్సి మెస్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ మాజీ ఆర్మీ రెజ్లర్ జగదీష్ చంద్ టీ పెడుతున్నాడు. ఉగ్రవాదులను చూడగానే ఆయన వెంటనే అలర్ట్ అయ్యాడు. ఒక ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కుని వాణ్ణి అక్కడికక్కడే చంపేశాడు. కానీ ఆయన మిగతా వాళ్లను ఆపేలోపే ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే అమరుడయ్యాడు. ఆ తర్వాత మిగిలిన 3 ఉగ్రవాదులు మెస్లోకి దూరి ఇష్టం వచ్చినట్లు కాల్చేశారు. దీనివల్ల మరో 4 డిఎస్సి జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తమ 5 తోటి జవాన్లు చనిపోవడంతో మిగతా వాళ్ళందరికీ విపరీతమైన కోపం వచ్చింది. ఉగ్రవాదులను అంతం చేసి ఎయిర్ బేస్ను వాళ్ల బారి నుంచి కాపాడడానికి ఆపరేషన్ థంగు ప్రారంభించారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ సుమారుగా 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అక్కడ సుమారుగా 10,000 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది తమ కుటుంబాలతో నివసిస్తున్నారు. మెస్ నుంచి వాళ్ల ఇళ్లకు దూరం చాలా తక్కువ కాబట్టి వాళ్లను బందీలుగా చేసుకునే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఎయిర్ స్టేషన్లో నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన 23 మంది మిలిటరీ ట్రైనీలు కూడా ఉన్నారు. వీళ్ళకేదైనా ప్రమాదం జరిగితే అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎయిర్ ఫోర్స్ అధికారులు భయపడ్డారు. ఇది మాత్రమే కాకుండా మెస్కు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న టెక్నికల్ ఏరియాను కాపాడుకోవడం కూడా ప్రధాన లక్ష్యం. డజన్ల కొద్దీ గరుడ్, ఎన్ఎస్జీ కమాండోలు ఆ ఏరియా మొత్తాన్ని పహారా కాస్తున్నారు. మెస్ తర్వాత ఉగ్రవాదులు ఫర్నిచర్ బిల్డింగ్లో దాక్కుని కమాండోలపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వాళ్ళు దాక్కుని కాల్పులు జరుపుతుండడంతో భారత కమాండోలకు వాళ్లను ఎదుర్కోవడం కష్టంగా మారింది. అందుకే వాళ్ళ ఖచ్చితమైన లొకేషన్ తెలుసుకోవడానికి అన్మాన్డ్ ఏరియా వెహికల్ అంటే యూఏవీని వాడారు. ఎన్ఎస్జీ కమాండోలకు వాళ్ల పొజిషన్ అర్థం కాగానే ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదుల దగ్గర AK-47 రైఫిల్స్ ఉంటే మన కమాండోలు MP5 అసాల్ట్ రైఫిల్స్, గ్లాక్ పిస్టల్స్, కార్నర్ షాట్ గన్ ఇలాంటివి మోడర్న్ వెపన్స్ కూడా ఉన్నాయి. 2 వైపులా భీకర కాల్పులు. అలా ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయింది. ఉగ్రవాదులు అప్పుడప్పుడు ఫైరింగ్ చేయడం, గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు వాడడం చేస్తున్నారు. అయినా సరే కమాండోల ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. కమాండోలు ఉగ్రవాదుల ప్రతి ఎత్తుగడను తిప్పికొడుతున్నారు. ఎయిర్ బేస్లో కేవలం 4. దాని ఫలితంగా జనవరి 2 సాయంత్రం నాటికి మరో 3 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 4 ఉగ్రవాదులు చనిపోవడంతో కాల్పులు, బాంబుల శబ్దాలు పూర్తిగా ఆగిపోయాయి. ఉగ్రవాదుల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జవాన్లలో ఆనందం వెల్లివిరిసింది. ఎయిర్ బేస్లో కేవలం 4 ఉగ్రవాదులే ఉన్నారని, వాళ్లను చంపేశారని అక్కడున్న వాళ్ళంతా అనుకున్నారు. డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఆపరేషన్ ముగించాలని డిసైడ్ అయింది. ఈ సమాచారం ఢిల్లీకి కూడా చేరింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్లో ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు సెక్యూరిటీ ఫోర్సెస్కు అభినందనలు తెలుపుతూ ప్రభుత్వం తరపున కొందరు మంత్రులు ట్వీట్ కూడా చేశారు. కానీ భారత్ సంబరాలు చేసుకోవడంలో తొందరపడింది. అది ఒక పెద్ద ప్రమాదానికి ముందు వచ్చిన నిశ్శబ్దం మాత్రమే. అప్పటికి ఇంకా ఆట ముగియలేదు. అక్కడ ఉన్న ఎత్తైన గడ్డిలో, పొదల్లో మరో 2 ఉగ్రవాదులు సరైన అవకాశం కోసం సైలెంట్గా చూస్తున్నారు. ఈ విషయం సెక్యూరిటీ ఫోర్సెస్కు తెలియదు. ఈ ఉగ్రవాదుల దగ్గర మార్ఫిన్ ఇంజెక్షన్లు, వండిన చికెన్, రొట్టెల ప్యాకెట్లు ఉన్నాయి. వాటి సహాయంతో వాళ్ళు బయటకు రాకుండానే చాలా రోజులు బ్రతకగలరు. కానీ ఇవేవీ తెలియని ఎన్ఎస్జీ ఆపరేషన్ ముగిసిందని భావించి ఆ ప్రాంతం మొత్తాన్ని క్లియర్ చేయడం మొదలుపెట్టింది. జనవరి 3 ఉదయం బాంబ్ స్క్వాడ్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ తన టీంతో కలిసి చనిపోయిన ఉగ్రవాదుల శరీరాలపై ఉన్న ఎక్స్ప్లోజివ్స్, గ్రెనేడ్లను డిఫ్యూజ్ చేసే పని మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే ఆ పని పూర్తయింది. కానీ లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ 4వ ఉగ్రవాది శరీరంపై ఉన్న బాంబును డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించగానే అది బ్లాస్ట్ అయింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా సరే ఆ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆయన ప్రాణాలు దక్కలేదు. ఆ పేలుడులో మరో 5 కూడా గాయపడ్డారు. లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ అమరుడవడంతో పఠాన్కోట్ ఎయిర్ బేస్ మళ్లీ ఉలిక్కిపడింది. ఇదే అదునుగా భావించిన ఆ 2 ఉగ్రవాదులు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఎయిర్ బేస్లో మరో బ్లాక్ నుంచి ఒక్కసారిగా జవాన్లపై కాల్పులు జరిపారు. ఆ బ్లాక్ మొదటి అంతస్తులో 6 డిఫెన్స్ సిబ్బంది కూడా ఉన్నారు. ఒకవేళ ఉగ్రవాదులు వాళ్లను బందీలుగా చేసుకునుంటే వాళ్ల ప్రాణాలకు బదులు వాళ్ళు భారత్లో డిమాండ్ చేసేవాళ్లు. కానీ అదృష్టవశాత్తు ఉగ్రవాదులకు ఆ విషయం తెలియదు. వాళ్ళు కాల్పులతో జవాన్లందరూ మళ్లీ అలర్ట్ అయ్యారు. వెంటనే 80 మంది చొప్పున ఉన్న 2 ఎన్ఎస్జీ యూనిట్లను ఢిల్లీ నుంచి పఠాన్కోట్కు ఎయిర్ లిఫ్ట్ చేశారు. ముందుగా ఆ బ్లాక్లో చిక్కుకున్న 6 డిఫెన్స్ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీశారు. ఆ తర్వాత ఎన్ఎస్జీ, గరుడ్ కమాండోలు కలిసి ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. కానీ ఆ 2 ఉగ్రవాదులు కమాండోలకు ఏమాత్రం దొరకలేదు. రోజంతా కమాండోలను ముప్పు తిప్పలు పెడుతూనే ఉన్నారు. సాయంత్రం అయి చీకటి పడుతోంది. ఇలాంటి సమయంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎట్టకేలకు ఎన్ఎస్జీ కమాండోలు ఆ గదిలోనే వాళ్లను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు.
బస్టర్ టూల్స్ ఉపయోగించి ఉగ్రవాదులున్న గది తలుపులు పేల్చేశారు. ఆ తర్వాత కమాండోలు గదిలోకి కెనాన్ ఫైర్ చేశారు. ఆ దాడిలో 2 ఉగ్రవాదులు వెంటనే చనిపోయారు. ఈ 2తో పాటు ఉగ్రవాదులందరూ అంతం కావడంతో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పూర్తిగా సురక్షితంగా మారింది. కానీ కంట్రోల్ రూమ్ ఈసారి ఢిల్లీకి సమాచారం పంపడంలో తొందరపడలేదు. ఎన్ఎస్జీ కమాండోలు ఎయిర్ బేస్ను అణువణువున క్షుణ్ణంగా పరీక్షించారు. ఎన్నో గంటల పాటు సర్చ్ చేసిన తర్వాత అంతా సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నారు. చివరికి జనవరి 5వ తేదీ మధ్యాహ్నం ఆపరేషన్ ముగించారు. 6 ఉగ్రవాదులను మట్టుబెట్టి టెక్నికల్ ఏరియాను సురక్షితంగా ఉంచి భారత్ వల్ల ప్లాన్ను ఫెయిల్ చేసింది నిజమే. కానీ దీనికోసం దేశానికి చెందిన 7 జవాన్లు ప్రాణత్యాగం చేయాల్సొచ్చింది. వీరిలో గరుడ్ కమాండో గుర్సేవక్ సింగ్ కూడా ఒకరు. ఆయనకు వివాహమై కేవలం 45 రోజులు మాత్రమే అయింది. కాబట్టి సెక్యూరిటీ ఏజెన్సీలు సకాలంలో ప్రమాదాన్ని గుర్తించుంటే, సమాచారం అందిన వెంటనే అలాగే వేగంగా చర్యలు కూడా తీసుకునుంటే ఇంత విషమ పరిస్థితి వచ్చేది కాదేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.